జై శ్రీరామ్. యూట్యూబ్లో జై శ్రీరామ్ అంటే యూట్యూబ్ వినలేకపోతుంది, సనాతన ధర్మం అంటే సహించలేకపోతుంది. అసలు ఏమైంది? యూట్యూబ్ ఎందుకని సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళని తొక్కేస్తుంది, వాళ్ళ యొక్క గొంతులు నొక్కేస్తుంది? ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. మీకు అందరికీ కూడా ప్రవీణ్ మోహన్ గారి ఛానల్స్ తెలిసే ఉంటాయి కదా. సో ఆయనకి ఏంటంటే మల్టిపుల్ లాంగ్వేజ్లో ఛానల్స్ అనేవి ఉన్నాయి. ఆయన ఛానల్స్లో మన హిందూ దేవాలయాలకి సంబంధించిన కంటెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అంటే అక్కడ ఉండే శిల్పాలు కానీ, ఆ దేవాలయాల మీద ఉండే శిల్పాలు కానీ, ఆ దేవాలయాలకి విశిష్టత ఏంటి, దాని చరిత్ర ఏంటి, ఇలాంటి అన్నీ కూడా ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలాంటి ఆయన ఛానల్లో నోట్ కంటెంట్ ఉందనేసి ఆయనకైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే స్ట్రైక్స్ పడ్డాయి. అలాగే ఆయన థంబ్నెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయేవి. నెక్స్ట్ మానిటైజేషన్ అనేది కూడా ఎనేబుల్ అయ్యేది కాదు, అపీల్ బటన్ అనేది కూడా ఉండేది కాదు. అంటే నా ఛానల్ ఎలాంటి జరుగుతుందని చెప్పేసి యూట్యూబ్కి అపీల్ చేయడానికి అపీల్ బటన్ అనేది కూడా ఆయనకైతే రిమూవ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రవీణ్ మోహన్ గారు అయితే ఫేస్ చేశారు. అండ్ సెకండ్ వచ్చేసి మనకి స్ట్రింగ్ ఛానల్. ఈ ఛానల్ గురించి అయితే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి తెలిసే ఉంటుంది, ఇంట్రడక్షన్ కూడా అయితే అవసరం లేదు. వినోద్ అనేసి ఒక పర్సన్, వినోద్ అన్న అనేది మనకి స్ట్రింగ్ ఛానల్ అయితే మంచి కంటెంట్ అనేది అందించేవాడు. తను చెప్పే విధానం కానీ, తన ఎడిటింగ్ స్కిల్స్ కానీ అవి చూస్తూ ఉండాలనిపించేది. ఒక సినిమా చూస్తున్నట్టయితే ఉండదు తన వీడియోస్ చూస్తున్నప్పుడు. మొత్తం అన్నీ కూడా దేశం గురించి, ధర్మం గురించి ఉంటుంది, అన్ని నిజాలే ఉంటాయి స్ట్రింగ్ ఛానల్లో. అలాంటి ఛానల్ని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా యూట్యూబ్ నుంచి అయితే కంప్లీట్గా రిమూవ్ చేశారు. అంటే టర్మినేట్ చేస్తారు. యూట్యూబ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే టర్మినేట్ అయితే చేశారు కంప్లీట్గా యూట్యూబ్ నుంచి. సో ఆ ఛానల్కి నియర్లీ ఒక 1.something అయితే మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అలాంటి ఒక ఛానల్ని యూట్యూబ్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి వీళ్ళంతా కూడా రిఫ్లెక్షన్ మీద అయితే పడ్డారు. రిఫ్లెక్షన్ ఛానల్ అనేది కూడా చాలా తక్కువ టైంలో ఎంతో అమోఘంగా గ్రో అయింది. అది కూడా మన అమోఘ్ అన్న వల్ల. సో అమోఘ్ అన్న వచ్చేసి తన యొక్క యాక్టర్స్, అలాగే మ్యూజిషియన్, తన ఒక దాన్ని ఏమంటారు సింగర్గా కూడా ట్రై చేశాడు, యాంకర్గా ట్రై చేశాడు. సో ఇలాగా అమోఘ్ అన్నకి మంచి కెరీర్ అనేది, కానీ ఆ కెరీర్ అంతా కూడా పక్కన పెట్టి రిఫ్లెక్షన్ ఒక ఛానల్ పెట్టి సనాతన ధర్మం గురించి, హిందువుల గురించి అయితే మాట్లాడడం అనేది స్టార్ట్ చేశాడు. సో స్టార్ట్ చేసి కూడా కొన్ని నెలలు అవుతుంది, 9 months or 10 months అవుతున్నట్టుంది. సో ఈ 10 monthsలో మనకి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి చూపించాడు తన ఛానల్ ద్వారా. సనాతన కాంక్లేవ్ అనేసి ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేశాడు. దాని ద్వారా మనకి ఎంతో నాలెడ్జ్ అనేది వచ్చింది. సో లా గురించి కానీ, సనాతన ధర్మంలో ఉన్న విషయాల గురించి కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనం దాని నుంచి అయితే నేర్చుకున్నాం. అలాగే రీసెంట్గానే యువసభ అనేసి ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాడు. సో దాంట్లో ఏంటంటే యూత్కి కూడా మాట్లాడే ఛాన్స్ అనేది వచ్చింది. సో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని. సో ఇలాగే ఎన్నో కార్యక్రమాలు అనేది చేయడం అయితే తను మొదలుపెట్టాడు. అలాగే రీసెంట్గా ఒక హనుమాన్ టెంపుల్ అనేది చాలా దయహీన స్థితిలో ఉన్నప్పుడు దాని గురించి ఒక వీడియో అనేది చేసి యూట్యూబ్లో పెట్టాడు. సో దానికి కూడా మనమైతే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాం. కానీ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పోలీసులు అనేది ఆ వీడియో చేసిన జర్నలిస్టు సిద్ధు అన్న మీద అయితే కేసులు పెట్టారు. అలాగే వాళ్ళకి హెల్ప్ చేసిన స్థానికుల్లో ఒకరి మీద అయితే కేసులు పెట్టడం జరిగింది. సో ఇలాగా రిఫ్లెక్షన్ అనేది యూట్యూబ్లోనే కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్ చేస్తుంది. అలాంటి ఛానల్కి ఇప్పుడు సడన్గా మానిటైజేషన్ అనేది తీసేశారు. రీజన్ ఏంటంటే ఛానల్లో నెగిటివిటీ ఎక్కువ పెరిగిపోతుందంట, మత విద్వేషాన్ని రేకొడుతుందంట రిఫ్లెక్షన్ ఛానల్ అనేది. అది కూడా అయోధ్య రాముడికి సంబంధించి ఒక వీడియో అనేది అన్న ఛానల్లో పెట్టాడు. సో ఇప్పుడు కాదు, అది జనవరి టైంలో పెట్టాడు. సో ఆ వీడియోకి ఇప్పుడైతే మానిటైజేషన్ తీస్తారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే లెఫ్టిస్ట్ అంటే లెఫ్ట్ వింగ్ బ్యాచ్ ఉంటుంది కదా. సో లెఫ్ట్ వింగ్ బ్యాచ్ గురించి మీకు తెలియకపోతే అధర్మాన్ని సపోర్ట్ చేస్తూ అన్యాయంగా మాట్లాడే వాళ్ళని లెఫ్ట్ వింగ్ బ్యాచ్ అంటారు. సో ఈ బ్యాచ్ అంతా కలిసి ఏం చేస్తుందంటే ఈ వీడియోస్ కిందకి వెళ్ళి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, ఆ వీడియోకి మాస్ రిపోర్టింగ్ కొట్టడం. మాస్ రిపోర్టింగ్ అంటే ఒక 50 మంది, 100 మంది, సో ఇలాగ నెంబర్ ఆఫ్ మెంబర్స్ వెళ్ళి ఆ ఛానల్ని, ఆ వీడియోని రిపోర్ట్ చేస్తారు అనుకోండి. సో యూట్యూబ్ ఒకసారి అన్ని చెక్ చేస్తుంది, అసలు ఈ వీడియోలో ఏముంది, కంటెంట్ ఏం బాగాలేదు, ఎందుకు ఎంతమంది రిపోర్ట్స్ కొడుతున్నారు, డిస్లైక్స్ కొడుతున్నారు, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది. అది యూట్యూబ్ చెక్ చేస్తే పర్లేదు, కానీ యూట్యూబ్ ఒక అల్గారిథం చెక్ చేస్తుంది. అంటే అక్కడ మీలాంటి మనలాంటి మనుషులు అయితే చెక్ చేయరు, దాని యొక్క అల్గారిథం అనేది చెక్ చేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్స్, AI ఇవైతే చెక్ చేస్తూ ఉంటాయి. సో వాటికి ఏంటంటే మన భాష అర్థం కాదు, మన ఎమోషన్స్ అర్థం కాదు, అక్కడ ఉండే కామెంట్స్ మట్టికే వాటికి అర్థమవుతాయి, అక్కడ ఉండే రిపోర్ట్స్, అక్కడ ఉండే డిస్లైక్స్ ఇవే వాటికి అర్థమవుతాయి. అది దానికి ఇంగ్లీష్ ఒకటే వచ్చు, తెలుగు కూడా కాదు. కింద మనం తెలుగులో కొన్ని కామెంట్స్ పెడుతూ ఉంటాం, అద్భుతమైన కామెంట్స్, కానీ దానికి తెలుగు కూడా కాదు. దరిద్రం ఏంటంటే దానికి ఇంగ్లీష్ ఒకటే వచ్చు. సో ఇంగ్లీష్లో ఉన్న నెగిటివ్ కామెంట్స్ని చూసుకొని, ఆ మాస్ రిపోర్టింగ్ని చూసుకొని, ఆ నెక్స్ట్ డిస్లైక్స్ని చూసుకొని ఆ ఛానల్ అనేది తీసేయడం కానీ, లేదంటే ఆ వీడియోని డిలీట్ చేయడం కానీ,
ఆ వీడియో యొక్క మోడరేషన్ తీసేయడం కానీ thumbnails తీసేయడం కానీ ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది ఈ యూట్యూబ్ యొక్క అల్గోరిథం అనేది. మరి దీన్ని మనం తట్టుకోలేమా అంటే తట్టుకోవచ్చు. అన్యాయంగా అధర్మంగా మాట్లాడుతున్న లెఫ్ట్ వింగ్ వాళ్ళకి అంత పవర్ ఉన్నప్పుడు ధర్మం కోసం దేశం కోసం మాట్లాడుతున్న మనకి ఎంత పవర్ ఉండాలి, మనలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఇంకెంత పవర్ ఉండాలి. సో మనకి కూడా పవర్స్ అనేవి ఉన్నాయి. ఏం చేయాలంటే ఏం చేయక్కర్లేదు. వీడియో పెట్టిన వెంటనే వీడియో చూడండి. అంటే రిఫ్లెక్షన్ అనే కాదు, ఇంకా మనకి శివశక్తి ఉంది, హిందూ జనశక్తి ఉంది. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఛానల్స్ అనేవి ఉన్నాయి సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళకి. మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు వీడియో పెట్టగానే వెళ్ళి ఆ వీడియోని ఫుల్గా చూడండి. ఆ వీడియో మీద మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఇంగ్లీష్ వచ్చు ఓకే అనుకుంటే కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఆ వీడియోలో ఏముంది, వాట్ ఈజ్ వాట్, వాళ్ళు దేని గురించి డిస్కస్ చేశారు, దాని యొక్క ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద ఎలా ఉంటుంది, అది గుడ్డా బ్యాడా. సో ఇలాంటివి అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది కొంచెం పాజిటివ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి కామెంట్ సెక్షన్లో. లేదు అంత మాకు ఇంగ్లీష్ రాదనుకుంటే సూపర్ అని కానీ, లేదంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది కానీ, ఇట్స్ క్రియేట్ గుడ్. సో కొంచెం పాజిటివిటీ అయితే కామెంట్ సెక్షన్లో క్రియేట్ చేయండి. లేదు ఇప్పుడు ఆ కామెంట్స్ కూడా మేము చేయలేమంటే సింపుల్గా హరే కృష్ణ అని కానీ, జై శ్రీరామ్ అని కానీ, గోవింద గోవింద అని కానీ, రాధే రాధే. సో ఇలాంటి కామెంట్స్ అనేవి చేయండి. ఎందుకంటే భగవన్ నామ స్మరణ కన్నా పాజిటివ్ కామెంట్స్ ఇంకేముంటే చెప్పండి. సో ఇలాంటి కామెంట్స్ మీరు చేసినప్పుడు దాని యొక్క అల్గోరిథంకి కొంచెం అని అర్థమవుతుంది. ఓకే ఈ వీడియోలో సంథింగ్ ఏదో కంటెంట్ అనేది ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు మాస్ రిపోర్టింగ్ కావాలని చేస్తున్నారు అనేసి. సో అల్గోరిథం అనేది కొంచెం మనుషులకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనుషులు మాన్యువల్గా అయితే దాన్ని అసలు రివ్యూ చేస్తారు, అసలు ఆ వీడియోలో ఏముంది ఏంటి అనేది. ఎందుకంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో అల్గోరిథం కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు మనుషులు అయితే దాన్ని రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. సో మనుషులు రివ్యూ చేస్తే చాలా వరకు అయితే దాన్ని డిలీట్ చేయదు, ఏం చేయదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా మనం చెప్పేది వాట్ ఈస్ వాట్ అనేది. సో మనుషులు రివ్యూ చేస్తే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అయితే అంత ఎఫెక్ట్ ఉండదు మన ఛానల్స్కి. సో ఇది ఈ వీడియోకి వచ్చేసి మీరు ఎవరైతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న వాళ్ళని ఫాలో అవుతారో దయచేసి వాళ్ళ ఛానల్లో కొంచెం పాజిటివిటీని పెంచండి. వాళ్ళకి లైక్స్ చేయండి, కామెంట్స్ అనేవి చేయండి. వీలైతే నలుగురు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోస్ని కూడా టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. ఇలాంటి వాళ్ళు అనేది మనకి అవసరం. వినోద్ అన్న కావచ్చు, అమోఘ్ అన్న కావచ్చు, ప్రవీణ్ మోహన్ గారు కావచ్చు, కరుణాకర్ అన్న కావచ్చు, లలిత్ కుమార్ అన్న కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా మన హిందూ సమాజానికి అవసరం. వీళ్ళ వల్ల మన హిందూ సమాజంలో చాలా మార్పులు అనేవి జరుగుతున్నాయి. ఎంతోమంది ఎడారి మతం నుంచి బయటపడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం అయితే కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే సనాతన ధర్మంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో వీటన్నింటిలో పోగొట్టుకోవాలంటే మనకి ఇలాంటి ఛానల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఉన్నట్టయితే ఈ ఛానల్స్ అన్నీ చూపిస్తాయి. ఈ ఛానల్స్ మనం కాపాడుకోవాలి. సో ఈ వీడియోకి ఇంత గైస్. వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి, ఇంకొకరితో కామెంట్ చేయండి. కొంచెం మన ఛానల్ మీద కూడా మీ యొక్క దృష్టిని అనేది పెట్టండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీకృష్ణ.